హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా మెత్తగా చేసుకునే చపాతీలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 4 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కప్స్ వరకు యాడ్ చేశాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఈ పిండినంతా కలుపుకుందాము. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ యాడ్ చేయడం లేదు. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ముద్దలాగా కలుపుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆ పిండికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాము. మూత పెట్టి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కావాల్సినంత సైజులో ఉంటలుగా చేసుకొని కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియంగా ఈ విధంగా రుద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రుద్దుకోవాలి. చూడండి, ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని మరి మందంగా లేకుండా పల్చగా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రుద్దుకోవాలి. కావాల్సినంత సైజులో రుద్దుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని రుద్దుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో చపాతీని రుద్దుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పెద్దదిగా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కావాల్సిన షేప్లో ఫోల్డ్ చేసుకొని రుద్దుకోవచ్చండి. కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రుద్దుకుంటున్నాను. చూడండి, స్క్వేర్ షేప్లో రుద్దుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుంటున్నాను. పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దీనిపైన చపాతీని వేసుకొని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మాడిపోకుండా దగ్గరుండి కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, పొంగుతుంది లైట్గా. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చూసుకుంటూ మనం దగ్గరుండి కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ. నేను ఇక్కడ ఆయిల్ మళ్ళీ అప్లై చేయడం లేదు. కొంతమంది ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటారు. నాకు ఆయిల్ సరిపోతుంది అనిపిస్తుంది, అందుకని ఆయిల్ వేయట్లేదు. చూడండి, ఈ విధంగా కాల్చుకొని 2 పక్కల ఈవెన్గా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇదే విధంగా ఇంకో చపాతీని కూడా ఆయిల్ అప్లై చేసి కొంచెం పెనం పైన మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి వదిలేస్తే మాడిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ 2 సైడ్స్ ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ఏం అప్లై చేయడం లేదు. కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు మీరు. చూడండి, ఈ విధంగా ఈవెన్గా కాలింది. ఇప్పుడు దీన్ని కూడా హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, చపాతీలు ఈ విధంగా అన్నీ కాల్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత ఫుల్గా పెట్టకూడదు. ఆవిరి అనేది వచ్చేసి వాటర్ వస్తుంది, కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇంతే అండి, సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.